Hello, good morning, students. Today we are uh, discussing regarding the Mangampet varieties. Varieties అంటే ఇది ఒక మినరల్ అనమాట. మంగంపేట్ varieties లిమిటెడ్ ఇది ఒక కంపెనీ అనమాట. కడప డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే కడప డిస్ట్రిక్ట్లో ఉంది. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ బ్యారటిస్ కోల్ మైన్ అనమాట. బ్యారటిస్ మైన్ అనమాట. మోస్ట్ ఫేమస్, చాలా ఫేమస్ ఉన్న మైనింగ్ లొకేషన్ అనమాట. దాని పేరు ఏంటంటే మంగంపేట Varieties and Chemicals Private Limited is a non-government company incorporated on 29 December 2014. ఈ మంగంపేట వెరైటీస్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక కంపెనీ అని చెప్పాను కదా. ఇది నాన్ గవర్నమెంట్ కంపెనీ. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే దాన్ని ఏమంటారంటే నాన్ గవర్నమెంట్ అంటారు అనమాట. అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుంది అనమాట. ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ 29th December 2014. ఈ మంగంపేట వెరైటీస్ కెమికల్స్ లిమిటెడ్ అన్న కంపెనీని December 29, 2014లో ఇన్కార్పొరేటెడ్ అంటే స్థాపించారు లేదా ప్రారంభించారు అని చెప్పచ్చు. Mangampet Varieties and Chemicals Private Limited is a majority of mining and quarrying business from last 66 years. ఈ కంపెనీ అంటే Varieties మెజారిటీ ఇన్ మైనింగ్ అంటే గనులు తవ్వడం, Varieties అన్న మినరల్ని బయటికి తీయడం అనమాట. అంతేకాదు క్వారింగ్ బిజినెస్, రాళ్ళు అంటే కంకర్ అంటారు కదా, అది కూడా తీస్తారనమాట. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఇది మెజారిటీ అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గనుల్లో వన్ ఆఫ్ ద మెజారిటీ మైనింగ్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే మంగంపేట వెరైటీస్ కెమికల్స్ లిమిటెడ్ అనమాట. బట్ కరెంట్లీ ద కంపెనీ ఆపరేషన్స్ అండర్ ప్రాసెస్ ఆఫ్ స్ట్రైకింగ్ ఆఫ్. కానీ ఇది 6 ఇయర్స్ 2014 తర్వాత 6 ఇయర్స్ వరకు నాన్ స్టాప్గా వర్క్ చేయడం జరిగింది. తర్వాత స్ట్రైక్ ఆఫ్ అంటే సమ్ ఇష్యూస్, అంటే సమ్ పొలిటికల్ ఇష్యూస్, గవర్నమెంట్ చేంజింగ్ అవడం, దీనివల్ల ఏమైందంటే ప్రస్తుతం ఈ కంపెనీ వెరైటీస్ కంపెనీ అనేది నడవట్లేదు అనమాట. స్ట్రైక్లో ఉంది ప్రస్తుతానికి. దిస్ కంపెనీ సిచ్యువేటెడ్ ఇన్ గొబ్బిళ్ళ కోటూర్ విలేజ్, పలమనేరు పోస్ట్, కడప డిస్ట్రిక్ట్. మీకు చెప్పాను కదా ఇందాక, మంగంపేట వెరైటీస్ కెమికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ కడప జిల్లాలో ఎక్కడ ఉంది అంటే దిస్ కంపెనీ సిచ్యువేటెడ్ ఇన్ గొబ్బిళ్ళ కోటూర్ విలేజ్ అన్న ఏరియాలో పలమనేరు మండలం అంటారు. అంటే పలమనేరు మండలం కడప డిస్ట్రిక్ట్లో ఉందంట. మంగంపేట ఈజ్ ఫేమస్ ఫర్ బ్యారైటీస్ అంటే మంగంపేట ఈ గని అన్నది ఫేమస్ దేనికంటే బ్యారైటీస్. అందుకనే కంపెనీ పేరు కూడా అలాగే పెట్టేశారు, మంగంపేట వెరైటీస్ కంపెనీ అని. విత్ అబౌట్ 74 million tons ఆఫ్ డిపాజిట్స్ ఇన్ కన్సిడర్ టు బి వరల్డ్ లార్జెస్ట్ డిపాజిట్ అనమాట. అంటే ఇక్కడ దగ్గర 74 million tons వెరైటీస్ ఈ మైన్లో ఉన్నాయంట. అంటే ఈ గనిలో దగ్గర 74 million tons. అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాపెస్ట్ వెరైటీస్ మైన్ అన్నమాట ఇది. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ మోస్ట్లీ ఇన్ ఆయిల్ డ్రిల్లింగ్ ఇండస్ట్రీ యాజ్ డ్రిల్లింగ్ మడ్ అండ్ స్మాల్ క్వాంటిటీ ఆర్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ బేరియం కెమికల్స్. అంటే ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఈ డ్రిల్లింగ్ మడ్ ద్వారా వచ్చిన క్వాంటిటీస్ని బేరియం కెమికల్స్ తయారు చేసేటప్పుడు ఈ వెరైటీస్ అన్న దాన్ని వాడతారనమాట. రైట్ అబౌట్ మంగంపేట వెరైటీస్ కంపెనీ అంటే యూ రైట్ లైక్ దిస్: మంగంపేట వెరైటీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఇట్ ఈస్ ఎ నాన్ గవర్నమెంట్ కంపెనీ, అంటే ప్రైవేట్ రంగ సంస్థ. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 29 December 2014. ఇది December 2014 స్టార్ట్ చేశారు. మంగంపేట వెరైటీస్ కంపెనీ లిమిటెడ్ మెజారిటీ ఇన్ మైనింగ్ అండ్ క్వారింగ్. అంటే వెరైటీస్ తవ్వడం కాదు, క్వారింగ్ బిజినెస్, రాళ్ళు తవ్వడం, కొండల్ని తవ్వడం, అలాంటి బిజినెస్ కూడా లాస్ట్ 6 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. బట్ కరెంట్లీ ఇట్ ఈస్ అండర్ స్ట్రైక్. ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్ చేశారు, సమ్మె నడుస్తుంది. దిస్ కంపెనీ సిచ్యువేటెడ్ ఇన్, ఈ కంపెనీ గొబ్బెళ్ళ కోటూర్ విలేజ్, పలమనేరు మండలం, కడప జిల్లాలో ఉంది. మంగంపేట ఈస్ అ ఫేమస్ ఫర్ వెరైటీస్. ఈ మంగంపేట మైన్స్ అన్న దేనికి ఫేమస్ అంటే వెరైటీస్ ఫేమస్. నియర్లీ 74 million tons ఆఫ్, అంటే ఈ గనుల్లో దగ్గర 74 million tons వెరైటీస్ నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వెరైటీస్ నిల్వలు ఉన్న గని అనమాట. అండ్ ఇక్కడ డ్రిల్ చేసిన మడ్ని, ఇక్కడ దొరికే ఈ క్వాంటిటీస్ని ఏం చేస్తారంటే బేరియం కెమికల్స్లో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్, కోల్.
మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం మినరల్స్ అని. వాట్ ఆర్ ద రైట్ ద మినరల్ ఎగ్జాంపుల్ ఆఫ్ మినరల్స్ అంటే ఖనిజాలకు ఉదాహరణలు రాయండి అంటే ఇవి ఇలా రాయాలి. కోల్, బాక్సైట్, మైకా, మాంగనీస్, థోరియం, బ్యారెటీస్ అన్నిటిని ఏమంటారంటే మైన్స్ అంటారు అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. మనకి మేజర్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మైన్స్ కొన్ని ఉన్నాయి. అదేంటంటే కోల్ అంటే బొగ్గు అనమాట. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మైన్. Coal is a combustible black or brownish black sedimentary rock with a high amount of carbon and hydrocarbons. అంటే జనరల్గా బొగ్గు అన్నది బ్లాక్ కలర్లో, నలుపు రంగులో, బ్రౌన్ కలర్లోనూ ఉంటుంది అనమాట. దీంట్లో ఏముంటుంది అంటే కార్బన్ అండ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి అనమాట. కోల్ ఈజ్ క్లాసిఫైడ్ ఈజ్ ఎ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కోల్ అన్న మినరల్ని నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అంటారు. వన్స్ వీ యూజ్డ్ దిస్ కోల్ వీ కెన్ నాట్ రీప్రొడ్యూస్ అగైన్ అండ్ అగైన్ అని చెప్పుకున్నాం. ఒకసారి బొగ్గుని మనం వాడిన తర్వాత మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేయడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ వీ మెన్షన్ హియర్ coal is classified as a non-renewable energy resources because it takes millions of years టు ఫామ్. ఒక్కసారి మనం ఒక బొగ్గుని తవ్వి తీసామంటే ఆ బొగ్గు మళ్ళీ తిరిగి మనం పొందాలి అంటే ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, అంటే కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది అనమాట మళ్ళీ ఆ బొగ్గుని మనం పొందాలి అంటే. కోల్ కంటైన్స్ ద ఎనర్జీ స్టోర్డ్ బై ప్లాంట్స్ దట్ లీవ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో స్వాంపీ ఫారెస్ట్. మన ఇండియాలో బొగ్గు గనులు ప్రధానంగా చూడండి 5 ప్లేసెస్ అని చెప్పాను. ఇక్కడ బాగా ఎక్కువ అనమాట. అంటే ఇండియాలో ఇంకా అదర్ ప్లేసెస్లో ఉన్నాయి కానీ దట్ మెజారిటీ ప్రొడ్యూసర్స్ అంటే మెజారిటీ కోల్ మైన్స్ ఎక్కడ ఉన్నాయి బొగ్గు గనులు అంటే ద ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై జార్ఖండ్. ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉందంట కోల్ రిజర్వ్స్. ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి చూడండి, 83.15% బిలియన్ టన్స్ ఉందంటే ఇక్కడ 83.15 బిలియన్ టన్స్ రిజర్వ్స్ ఇన్ జార్ఖండ్. సెకండ్ ప్లేస్ గోస్ టు ఒడిస్సాలో కోల్ రిజర్వ్స్ ఉండి 79.30 బిలియన్ టన్స్. ఛత్తీస్గఢ్ కోల్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి 57 బిలియన్ టన్స్. అండ్ వెస్ట్ బెంగాల్ 31.67 బిలియన్ టన్స్. మధ్యప్రదేశ్ 27.99 బిలియన్ టన్స్. అంటే యాక్చువల్గా కోల్ మైన్స్ అన్నవి మిగిలిన స్టేట్స్లో కూడా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం సింగరేణి కోల్ కంపెనీ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నాం. అంటే కంపారిటివ్గా ఈ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీలో ఉన్న రిజర్వ్స్ కొద్దిగా తక్కువ అన్నమాట. ఎక్కువ అంటే టాప్ మోస్ట్ కోల్ రిజర్వ్స్ ఉన్న స్టేట్స్ గురించి రాయండి అంటే రైట్ లైక్ దిస్. జార్ఖండ్ ఈస్ గోస్ టు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ఒరిస్సా, అండ్ థర్డ్ వన్ ఛత్తీస్గఢ్, అండ్ ఫోర్త్ వన్ వెస్ట్ బెంగాల్, అండ్ ఫిఫ్త్ వన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ బాక్సైట్. కోల్ గురించి చదువుకున్నాం. నెక్స్ట్ మినరల్ బాక్సైట్ మనకి ఎక్కడ ఎక్కువగా దొరుకుతుందంటే ఒరిస్సా, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తమిళనాడు అండ్ మధ్యప్రదేశ్ ఆర్ మెయిన్ బాక్సైట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. మనకి ఎగ్జామ్లో అడుగుతాడు రైట్ ద వాట్ ఆర్ ద స్టేట్స్ మెయిన్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్ స్టేట్స్ అంటే రైట్ లైక్ దిస్. ఒరిస్సా ఇస్ ద లార్జెస్ట్, అంటే మనకి ఈ స్టేట్స్లో దొరుకుతాయి కానీ బాక్సైట్లో నెంబర్ 1 స్టేట్ ఏంటంటే ఒరిస్సా ఈజ్ గోయింగ్ టు ద ఫస్ట్ ప్లేస్, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒరిస్సాలో, గుజరాత్లో, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో మనకి చాలా ప్రిజర్వ్స్ ఉన్నాయి ఈ బాక్సైట్ అని చెప్పుకున్నాం. ఇందులో ఫస్ట్ ప్లేస్ ఏంటి మన ఇండియాలో బాక్సైట్ ప్రొడ్యూస్ చేసే నెంబర్ 1 ప్లేస్ ఉన్న స్టేట్ ఏంటంటే ఒరిస్సా. ఆల్రెడీ వి రోట్ హియర్ నియర్లీ హాఫ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఇండియా. మన ఇండియాలో 100% బాక్సైట్ ప్రొడక్షన్ ఉంటే మోర్ దాన్ 50% వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఒరిస్సా స్టేట్. అంటే భారతదేశంలో 100% అనుకోండి, ఉదాహరణకి 50% కన్నా ఎక్కువ మనకి బొగ్గు గనులు అదే బాక్సైట్ దొరికే స్టేట్ ఏంటి అంటే ఒరిస్సా అనమాట. నెక్స్ట్ మైకా. అబౌట్ 95% ఆఫ్ ఇండియాస్ మైకా ఇస్ ఫౌండ్ ఇన్ జస్ట్ 3 states, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ అండ్ జార్ఖండ్. 95% ఆఫ్ ద మైకా ప్రొడక్షన్ రిజర్వ్స్ ఉంటా. అంటే భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు అని అన్నారు. కానీ మనకున్న ఈ 29 స్టేట్లో ఈ 3 స్టేట్స్లోనే 95% ప్రొడక్షన్ అనమాట, రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్ అండ్ లిటిల్ బిట్ బీహార్ కూడా వన్ ఆఫ్ ది
లీడింగ్ ప్రొడ్యూసర్ ఇన్ మైకా అనమాట. నెక్స్ట్ బ్యారటీస్. ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూట్, ఇందాక మనం చదువుకున్నాం, మంగంపేట బ్యారటీస్ కంపెనీ లిమిటెడ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ 74 million tons ఆఫ్ బ్యారటీస్ రిజర్వ్స్ ఇన్ దట్ మైన్స్ అని చదువుకున్నాం. ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూట్స్ 98% బ్యారటీస్ ఇన్ ఇండియా. అంటే మన ఇండియాలో 100% బ్యారటీస్ ప్రొడక్షన్ ఉంటే అందులో 98% వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అవర్ స్టేట్ అనమాట, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. అవుట్ ఆఫ్ 32 మైన్స్ ఇన్ ఇండియా, దేర్ ఆర్ 24 మైన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే భారతదేశం మొత్తం మీద 32 బ్యారటీస్ గనులు ఉంటే అందులో 24 గనులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయన్నమాట. కడప డిస్ట్రిక్ట్ హ్యాస్ 21, ఖమ్మం డిస్ట్రిక్ట్ హ్యాస్ 1, ప్రకాశం 2. డ్యూరింగ్ 93-94 ద ప్రొడక్షన్ 5.93,000 టన్స్ అనమాట. 9,93,900 టన్స్ మనం ప్రొడ్యూస్ చేసామన్నమాట.